ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. తెనాలి రామలింగడి కథలు వింటున్నాం కదా రేయాంష్. అది అయితే తెనాలి రామలింగడట రోజులాగే తెల్లవారుజామునే నిద్రలేచాడు. ప్రతిరోజు అయితే తనే వెళ్ళి బావి దగ్గర స్నానం చేసి వచ్చేవాడు. పొద్దున్నట్టే లేస్తాడు అన్నట్టు. కానీ ఈరోజు నిద్ర లేచేసరికి తన భార్య శారద ఓవైపు, తన తల్లి ఓవైపు చేతుల్లో తైలపు గిన్నెలతో రామలింగడి వైపు ప్రేమగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ తైలం పెట్టి మర్దన చేద్దామని, అంటే మసాజ్ చేద్దామని. ఒక్కసారిగా ఇద్దరిని అలాగ చూడగానే రామలింగడికి ఒక్కసారిగా నిద్రమత్తు వదిలి అసలు విషయం గుర్తుకు వచ్చింది ఆ రోజు. ఆ రోజు తన పుట్టినరోజు అన్నమాట. వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వి, మీకెందుకు శ్రమ, నేను స్నానం చేస్తాను కదా, ఈరోజు త్వరగా రాజభవనానికి వెళ్ళాలి అంటే రామలింగడి భార్య తల్లి ఇద్దరు చెరువు వైపున పట్టుకొని ఏం మాట్లాడకుండా లాక్కెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఆ ఆయిల్ తోటి రామలింగడికి స్నానం చేయించారు. తనపై ప్రేమతో చేయించారో లేకపోతే నీకంటే నాకే ఎక్కువ ప్రేమ ఉందని చూపించారో రామలింగడికి అర్థం కాలేదు. ఇక స్నానం చేసి గదిలోకి వెళ్ళేసరికి అక్కడ 2 జతల కొత్త బట్టలు ఉన్నాయి. ఏది వేసుకున్నా ఈరోజు ఇంట్లో మహాభారత యుద్ధమే. మరి తల్లి ఇచ్చింది వేసుకోవాలా, ఆయన భార్య ఇచ్చింది వేసుకోవాలా? ఇక నా పుట్టినరోజున కూడా నా మెదడుకు పని తప్పేలా లేదు. ప్రతి సంవత్సరం ఈ గోల భరించలేకే నా మీద ఎవరికి ఎక్కువ ప్రేమ అంటే వారు ఈ రోజంతా మౌనవ్రతం చేయాలని చెప్పాను. కాబట్టి ఈ మాత్రం ప్రశాంతంగా ఉన్నాను. అప్పటికి వారి మాటలు వినిపించుకోకపోయినా వంటింట్లో నుండి పాత్రలు విసిరేసిన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇక రామలింగడికి ఏ బట్టలు వేసుకోవాలో అర్థం కాక చివరికి రాయలవారు బహుమతిగా ఇచ్చిన బట్టలు వేసుకొని పూజ చేసుకొని బయటికి వచ్చాడు. తన భార్య తల్లి ఇద్దరికి రామలింగడికి ఇష్టమైన వంటలు చేసి విస్తరి వేసి వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వంటకాలు వాసన చూసిన రామలింగడికి ఆకలి ఇంకొంచెం ఎక్కువ కావడంతో వెళ్ళి విస్తరి ముందు కూర్చున్నాడు. ఇక వడ్డించండి అని సైగ చెయ్యగానే నేను ముందంటే నేను ముందని తల్లి భార్య మౌనవ్రతం కాబట్టి తమ చేతులతోనే రామలింగడికి ఒక్క ముక్క పెట్టకుండా అడ్డుకుంటున్నారు. నేను పెడతా అని ఆమె తల్లి అంటది, నేను పెడతా అని భార్య అంటది. ఎవరు పెడతలేరు, రామలింగడేమో అట్లే చూస్తున్నారు. ఎప్పుడు ఎవరో ఒకరు పెట్టండి నాకు అది. ఇక ఆకలి ఇంకొంచెం ఎక్కువగా అయితేనే ఉంది. ఇంకా ఏం చేస్తాడు, ఒక్క ముక్క పెట్టకపోయేసరికి రామలింగడిక చేసేదేమీ లేక బాగా ఆకలిగా ఉండడంతో ఒక పెద్ద గిన్నె తీసుకొని తన భార్య చేసిన వంటకాలు, తన తల్లి చేసిన వంటకాలు 2 అందులో వేసి మూత పెట్టి బాగా కలిపి ఏ రోజున నా పుట్టినరోజు కాబట్టి నేనే తింటాను సరేనా అని చెప్పి వాటిని గబగబా తిని రాయలవారి ఆస్థానానికి బయలుదేరాడు. అప్పటి వరకు వంటల గోలలో పడి రామలింగడు ఏ బట్టలు వేసుకున్నాడో గమనించని అత్తాకోడలు రామలింగడిని చూశాక ఏంటి ఈ బట్టలు వేసుకున్నావని కోపంతో సైగలు చేసి చెప్పారు. అది గమనించిన రామలింగడు, ఇవి రాయలవారు ఇచ్చిన బట్టలు, ఇవి ధరించడం రాజధర్మం, మీరు నాకు బట్టలు కొన్నా కానీ అది రాయలవారి దయవలనే కదా అని చెప్పి తన తల్లి ఆశీర్వాదం తీసుకొని తన భార్య శారదకు సాయంత్రం తొందరగా వస్తానని చెప్పి ఆస్థానానికి బయలుదేరాడు రామలింగడు. ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉంటే ఇక తన భార్యతోటి తన తల్లితోటి గొడవ అవుతుంది ఖచ్చితంగా. రోకలికి మధ్య వేసిన మినప్పప్పు అయిపోతుంది నా బతుకు అనుకొని తన తల అనుకుంటూ ఆస్థానానికి బయలుదేరాడు రామలింగడు. మరి తల్ల పెళ్ళామా, ఇక్కడ రామలింగడికి కూడా ఇదే గొడవ అయిపోయింది. పాపం రామలింగడు.